హాయ్ ఫ్రెండ్స్, వత్తులు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు పత్తిని గింజలు లేకుండా తీసుకొని పెట్టుకోవాలి. ఈ భస్మం ఉంటుంది కదా, దీన్ని ఇలా చేతికి పెట్టుకొని ఇది కొంచెంగా తీసుకొని ఇలా పేనుతూ వెళ్ళాలి. ఇక్కడ లూజు టైట్ చేసుకుంటూ వేయాలి. ఇక్కడ ఏళ్ళ దగ్గర ఇలా అనే పేనేటప్పుడు టైట్ చేయాలి, మళ్ళీ ఒకసారి లూజ్ చేయాలి, మళ్ళీ ఇలా పేనేటప్పుడు లూజ్ చేయాలి, మళ్ళీ టైట్ చేయాలి. ఇలా చేసుకుంటూ వెళ్తే ఇలా వస్తుంది. చూసారా, సన్నం దారంలాగా వస్తుంది. దీన్ని మనకి ఎన్ని పోగులు కావాలంటే అన్ని పోగులు చుట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను 5 పోగుల వత్తి వేస్తున్నా. చూడండి, ఇలా చుట్టుకుంటే సరిపోతుంది. 5 పోగుల వత్తి చూసిరా ఎంత సన్నగా వచ్చిందో. మనకు కావాలంటే సన్నం చేసుకోవచ్చు, లావుగా కూడా వేసుకోవచ్చు. చూసారా, మరొకసారి ఇలా చేసి ఇలా చుట్టైతే సరిపోతుంది, అంతే. ఇది 5 పోగుల వత్తి.